ఈ 4 రాసుల వారంటే రాధాకృష్ణులకు ఎంతో ఇష్టం. జీవితంలో విజయ శిఖరాలకు చేరుకుంటారు. మరి ఆ రాసులు ఏంటి, వాళ్ళెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాధాకృష్ణులను ప్రార్థించేవారు ఎంతో మంది ఉంటారు. రాధాకృష్ణులను ప్రార్థిస్తూ భక్తులతో ఎంతగానో మునిగిపోతారు. భక్తిలో ఎంతగానో మునిగిపోతూ ఉంటారు. అయితే ఆ రాధాకృష్ణులకు ఈ 4 రాసుల వారు అంటే ఎంతో అమితమైన ఇష్టమట. అష్టమికి ముందు పుట్టిన రాధాకృష్ణులు ఇష్టపడే ఆ 4 రాసుల వారు ఏంటి, ఎలా ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొందరు సహజంగానే శ్రీకృష్ణుడు రాధారాణిలతో మమేకమై భక్తిలో మునిగిపోయి తేలుతూ ఉంటారు. ఈ రాధా అష్టమికి ముందు ఆ 4 రాసుల వారికి ఈ కృష్ణుడి ప్రత్యేక ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయట. వీరికి ధనలాభం, ఆర్థిక ఇబ్బందులు ఈ కృష్ణుని పూజిస్తే ఎప్పుడు తొలగిపోతాయి అట. రాధాకృష్ణులు ఇష్టమైన రాసులు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా వృషభ రాశి. వృషభ రాశి జాతకులు మట్టితో సంబంధం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. వీరు సహజంగా ప్రేమగా ఆప్యాయతంగా ఉంటారు. ఈ రాశి జాతకులు శ్రీకృష్ణుని శక్తితో సంబంధం కలిగి ఉంటారు. అలాగే అతని భక్తితో సంబంధం కలిగి ఉంటారు కనుక ఈ రాశి వారు ఆకర్షణీయంగా, కళాత్మకంగా అద్భుతమైన అందం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. సంగీతాన్ని చాలా వరకు ఈ వృషభ రాశి వారు ఇష్టపడతారు. సహజంగానే ఈ రాశి జాతకులు శ్రీకృష్ణుడు రాధారాణిలతో అనుబంధం కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ జాతకులు రాధా అష్టమి రోజున పద్ధతి ప్రకారం రాధారాణిని పూజిస్తే వీరి జీవితంలో పురాభివృద్ధి మార్గం చేరుతుందని, ధన ప్రవాహం పెరుగుతుంది అని చెప్పవచ్చు. తదుపరి కృష్ణుడికి ఇష్టమైన రెండవ రాశి సింహరాశి. రాధారాణి అనుగ్రహం ముఖ్యంగా సింహరాశి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు. అటువంటి పరిస్థితిలో ఎలాగైనా ఈ వ్యక్తులు శ్రీకృష్ణుడికి కూడా ప్రియమైన వారు అవుతారు. సింహరాశి జాతకులు రాధా అష్టమి రోజున రాధారాణి శ్రీకృష్ణుని ప్రత్యేక పూజలు చేస్తే వీరి జీవితంలో అన్ని కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు. రాధారాణి అనుగ్రహంతో జీవితంలో మంచి మార్పులు చేకూరుతాయి, అప్పులు తొలగిపోతాయి. రాధారాణి ఆశీస్సులతో ఈ రాశి వారు త్వరగా పురోగతి లభిస్తారు అని చెప్పవచ్చు. తదుపరి రాధారాణులకు ఇష్టమైన మూడవ రాశి తులారాశి. శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల తులారాశి జాతకులు సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, సిరి సంపదలు పొందుతారు అని చెప్పవచ్చు. తులారాశి వారు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వారు. శ్రీ జనని ఆరాధరించడం వలన ఈ రాశి జాతకులు జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. అలాగే ప్రతి నిర్ణయం వారికి సరైనదని రుజువు చేసుకుంటూ ఉంటారు. రాధారాణి అనుగ్రహంతో ఈ రాశి వారు సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. జీవితంలోని ప్రతి రంగంలో వీరిదే విజయం, వీరిదే పై చెయ్యి అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ రాధా శ్రీకృష్ణులకు ఇష్టమైన 4వ రాశి గురించి తెలుసుకుందాం. 4వ రాశి మీనరాశి. మీనరాశి వారు నీడాభరంగా ఉంటారు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా కరుణతో ఉంటారు. ఈ రాశి ప్రజలు ఈ శ్రీకృష్ణ రాధారాణి శక్తితో కనెక్ట్ అయినట్టు అనుభవిస్తారు. రాధారాణి జన్మదినం సందర్భంగా ఈ రాశి వారు ప్రత్యేక పూజలు చేస్తే వారి జీవితంలో ఎదురయ్యే విజ్ఞానాలన్నీ తొలగిపోతాయి అని చెప్పవచ్చు. సౌకర్యాలు పెరగడంతో పాటు పని ప్రాంతంలో శ్రీజీ అనుగ్రహం ప్రభావితం అవుతుంది అని కూడా చెప్పవచ్చు. రాధారాణి దయతో ఏ ఆందోళన తొలగిపోయి ఈ కుటుంబానికి పూర్తి మద్దతు లభిస్తుంది అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ రాధా శ్రీకృష్ణులకి ఇష్టమైన రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ 4 రాసుల్లో మీ రాశి కూడా ఉందా? అయితే ఇప్పుడే కామెంట్ చేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.